ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న టీమిండియా చివరి పోరుకు సిద్ధమైంది. మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా జరగనున్న ఆఖరి మ్యాచ్లో ఇంగ్లాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సిరీస్ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా వరుసగా 3 మ్యాచ్ల్లో గెలిచి 3-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇదే జోరులో ఆఖరి మ్యాచ్ కూడా గెలిచి WTC 2023-25 పాయింట్స్ టేబుల్లో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటుంది టీమిండియా. మరోవైపు ఆఖరి మ్యాచ్లోనైనా విజయం సాధించి గెలుపుతో ఇండియా టూర్ను ముగించాలని ఇంగ్లాండ్ భావిస్తుంది. దాంతో ఆఖరి మ్యాచ్ కూడా చాలా రసవత్తరంగా సాగనుంది. చివరి మ్యాచ్ కూడా కేఎల్ రాహుల్ అందుబాటులోకి రాకపోవడం, గత మ్యాచ్కు దూరంగా ఉన్న బుమ్రా రీఎంట్రీ ఇవ్వడంతో టీమిండియా కాంబినేషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు తీరిక లేని క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మకు రెస్ట్ ఇస్తారనే చర్చ నడుస్తుంది. ఒకవేళ రోహిత్ శర్మకు రెస్ట్ ఇస్తే వైస్ కెప్టెన్ హోదాలో జస్ప్రీత్ బుమ్రా జట్టును నడిపిస్తాడు. రోహిత్ శర్మ స్థానంలో దేవదత్ పడికల్ అరంగేట్రం చేయనున్నాడు. అప్పుడు రజత్ పాటిదార్ కూడా తుది జట్టులో కొనసాగనున్నాడు. రోహిత్ శర్మ బరిలోకి దిగితే మాత్రం రజత్ పాటిదార్ స్థానంలో దేవదత్ పడికల్ ఆడే అవకాశం ఉంది. మిగతా బ్యాటింగ్ ఆర్డర్లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. ఈ సిరీస్లోనే అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్ తుది జట్టులో కొనసాగనున్నారు. స్పిన్ ఆల్రౌండర్లుగా జడేజా, అశ్విన్ బరిలోకి దిగనుండగా భారత్ 3 ఫేసర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ధర్మశాల పిచ్ ఫేస్ కు చాలా అనుకూలంగా ఉంటుంది. బుమ్రా సారథ్యంలో సిరాజ్, ఆకాష్ దీప్ ఫేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. అయితే ఆకాష్ దీప్ కు ముఖేష్ కుమార్ నుంచి పోటీ ఎదురు కానుంది. ఎక్స్ట్రా స్పిన్నర్ ను ఆడిస్తే కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తాడు. రవీంద్ర జడేజాకు రెస్ట్ ఇవ్వాలని భావిస్తే అక్షర్ పటేల్ కు అవకాశం దక్కవచ్చు. టీమిండియా ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్, దేవదత్ పడికల్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్ లేదా ముఖేష్ కుమార్.